జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. భారతీయ సంప్రదాయంలో కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత కొంతకాలం మైలా అశౌచం పాటించే ఆచారం ఉంది. దీనికి ఆధ్యాత్మిక, సామాజిక మరియు ఆరోగ్యపరమైన కారణాలను పెద్దలు వివరిస్తూ వచ్చారు. సన్నిహిత వ్యక్తి మరణించినప్పుడు కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటారు. ఆ సమయంలో వారు ఎక్కువగా ఏడవడం, మానసికంగా కుంగిపోవడం, శారీరకంగా అలసిపోవడం సహజం. ఏడ్చే సమయంలో కన్నీళ్లు, ముక్కు నుంచి వచ్చే స్రావాలు వంటి శరీర ద్రవాలు బయటకు వస్తాయి. పూర్వకాలంలో పరిశుభ్రతకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి స్రావాల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని భావించి కొంతకాలం దూరం పాటించే ఆచారం ఏర్పడింది. అలాగే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కొంత సమయం ప్రశాంతంగా దుఃఖాన్ని అనుభవించడానికి, అంత్యక్రియలు మరియు ఇతర కర్మలను ఏకాగ్రతతో నిర్వహించడానికి అవకాశం కల్పించడమే ఈ ఆచారం వెనుక మరో ఉద్దేశ్యంగా చెప్పబడుతుంది. అందుకే కొంతకాలం వారి వస్తువులను ఉపయోగించకపోవడం, అవసరం లేని సన్నిహిత స్పర్శను తగ్గించడం వంటి నియమాలు పాటించేవారు. అయితే ఏడుపు వల్ల శరీరం నుంచి బయటకు వచ్చే సూక్ష్మ మలినాలు ఇతరులకు చేరి హాని చేస్తాయని శాస్త్రీయంగా నిర్ధారించిన ఆధారాలు లేవు. పరిశుభ్రత పాటించడం, చేతులు కడుక్కోవడం వంటి ఆరోగ్య నియమాలు మాత్రం వ్యాధుల నివారణలో ముఖ్యమైనవి. అందువల్ల మైల పాటించే ఆచారాన్ని కొందరు ధార్మిక విశ్వాసంగా, మరికొందరు పరిశుభ్రత మరియు దుఃఖానికి సమయం ఇవ్వడానికి ఏర్పడిన సామాజిక సంప్రదాయంగా భావిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.